కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. టెస్లా భారతదేశంలో ఫ్యాక్టరీ పెడితే ఏ రాష్ట్రానికి వెళుతుంది అనే ప్రశ్నకు ఆనందకరమైన సమాధానం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఆ లిస్టులో టాప్లో ఉంది. సో టెస్లా ఫ్యాక్టరీ పెట్టాల్సిన నిబంధన ప్రస్తుతానికి ఉంది. ఎందుకంటే చాలా కాలంగా టెస్లా ఇండియాలో రావాలి అంటే సమస్య ఎక్కడుంది అంటే భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రొడక్షన్ ఇక్కడ చేయాలి అనే కండిషన్ పెట్టింది. లేదు, మేము బయట నుంచి చైనా నుంచో జర్మనీ నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో అమ్ముకుంటామంటూ ఇలాన్ మస్క్ చెప్తూ వచ్చారు. అలా అమ్మితే 110% ట్యాక్స్ ఉంటుంది మన దగ్గర. 70% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, 40% అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ఉంటుంది, టోటల్గా 110% సెస్ ఉంటుంది. దానివల్ల టెస్లా ఇండియాకు రావడం ఆగిపోయింది. ఇప్పుడు ఇటీవల మోడీ మస్క్ను కలిశారు, ట్రంప్ను కలిసిన సందర్భంగా ఈ టెస్లా ఆ తర్వాత వితిన్ ఎ వీక్ 13 పోస్టింగ్లకు లింక్డ్ఇన్లో అడ్వర్టైజ్ కూడా చేసింది. ముంబైలో, ఢిల్లీలో షోరూంలు పెడతారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టెస్లా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే భారతదేశ నిబంధన అది. అయితే ట్రంప్ దీన్ని అన్ఫేర్ అంటున్నాడు. ఇండియాలో ఫ్యాక్టరీ పెడితే ఇది అన్ఫేర్ అంటున్నాడు. ఈలోగా కేంద్ర బడ్జెట్లో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల పైన ట్యాక్స్ను 110% నుంచి 70% తగ్గించారు. అందువల్ల ఇప్పటికీ అన్క్లియర్ ఏంటంటే మస్క్ భారతదేశానికి వస్తున్నాడు, టెస్లా ఇండియాకు వస్తుంది. అయితే ఫ్యాక్టరీ పెట్టాలన్న నిబంధన ఇప్పటికైతే ఉంది. ఈ మినహాయింపు ఇస్తారా లేదా ట్రంప్ను కాదని ఇలాన్ మస్క్ ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాడా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. అయితే ఇండియాలో ఎందుకు రావాలని అనుకుంటున్నాడు దానికి నేను చాలాసార్లు వివరాలు చెప్పాను. ఎందుకంటే పెద్ద ఛాలెంజ్ చైనా మార్కెట్లో ఇలాన్ మస్క్ ఎదుర్కొంటున్నాడు. ఆడ BYD అనే చైనీస్ కంపెనీ లాస్ట్ ఇయర్ దాదాపు టెస్లా అమ్మినన్ని కార్లు అమ్మింది. 1.76 మిలియన్ అంటే 17,60,000 కార్లు అమ్మింది. కరెక్ట్గా టెస్లా అమ్మింది 17,90,000 కార్లు. టెస్లా సేల్స్ గ్రోత్ 1.1% ఉంటే BYD సేల్స్ గ్రోత్ 12.1%. BYD మరీ ముఖ్యంగా చైనాలో భారీగా మార్కెట్ క్యాప్చర్ చేసింది. దీంతో టెస్లా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 30% ఉంటే ఉండేది కాస్త లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్లో అది 15% పడిపోయింది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల ఇండియాలో ఈ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పుంజుకుంటుంది. లాస్ట్ ఇయర్ 1,00,000 కార్లు అమ్మింది అమ్మాయి భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు. అంతకుముందేతో పోలిస్తే ఇది 20% ఎక్కువ. చైనాతో పోలిస్తే తక్కువే కావచ్చు. ఇండియాలో టోటల్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ చైనాలో 1,10,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతాయి. ఈవెన్ టెస్లా కూడా 6,57,000 కార్లు అమ్మింది లాస్ట్ ఇయర్. కానీ స్టిల్ ఇండియా ఇది గ్రోయింగ్ మార్కెట్. కానీ ఇండియాకు రావాలి అంటే ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలి అని ఇప్పుడు వస్తున్న వార్తలు. ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో ఇతర మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే మస్క్ ముందుగా ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఈలోగా ఫ్యాక్టరీ కూడా పెడతాడు అని. ఫ్యాక్టరీ పెడితే ఎక్కడ పెట్టాలి? మహారాష్ట్ర, గుజరాత్లో సహజంగానే దేశంలో పారిశ్రామిక పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించే రాష్ట్రాలు. అందులో గుజరాత్ ప్రైమ్ మినిస్టర్స్ హోమ్ స్టేట్. సో ఆ 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తమిళనాడు కూడా పోటీ పడుతుంది. ఎందుకంటే తమిళనాడులో ఇప్పటికే హుండాయ్, BMW, ఫోర్డ్, టాటా మోటార్స్ ఇలాంటి 4 ప్రతిష్టాత్మకమైన ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. తమిళనాడు ఈజ్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రియల్ స్టేట్. అందువల్ల తమిళనాడు టెస్లాను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం పూణే సమీపంలో ఆల్రెడీ అక్కడున్న ఆటోమేటివ్ ఇండస్ట్రీ ఉన్న చోట రమ్మని ఆహ్వానిస్తుంది. మీకు గుజరాత్ ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్ ఉంది, మీకు మా అహ్మదాబాద్ టు బాంబే బుల్లెట్ ట్రైన్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ వచ్చే మార్గము అటు ఇటు పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులతో ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఈ టెస్లాను ఆకర్షించడానికి వాస్తవంగా చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది. 2017లోనే చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగానే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి ప్రయత్నం జరిగింది. ఇటీవల అక్టోబర్ 2024లో నారా లోకేష్ అమెరికా పర్యటించిన సందర్భంగా ఆస్టిన్లో టెస్లా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ అయిన వైభవ్ తనేజాతోనూ ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో లోకేష్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కన్సిస్టెంట్గా పర్సూ చేస్తూ వచ్చింది. సో టెస్లాను ఇప్పుడు రప్పించటానికి ఆంధ్రప్రదేశ్ చాలా సమర్థవంతంగా షోకేస్ చేస్తోంది. ఇతర రాష్ట్రాలు ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు నుంచి పోటీ మామూలు పోటీ కాదు. ఈ పోటీని తట్టుకొని ఆంధ్రప్రదేశ్కు రప్పించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ చేస్తున్నది అంటే ఒకటి పోర్ట్ కనెక్టివిటీ. ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. అలాగే సౌత్ ఇండియన్ మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో 60%, భారతదేశంలో అమ్ముడుపోయే ఎలక్ట్రిక్ కార్లలో 60% సౌత్ ఇండియాలో అమ్ముడుపోతాయి. ఆంధ్రప్రదేశ్కు పోర్ట్ కనెక్టివిటీ ఉండడం ద్వారా మొదట్లో ఫ్యాక్టరీ ఆపరేషన్లు అయ్యేలోగా జర్మనీ నుంచి కార్లను దిగుమతి చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు టెస్లా కార్లను అంచనా. చైనా నుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు, కానీ చైనాతో మనకు ఇతర రకాల సమస్యలు కూడా ఉంటాయి కనుక చైనా నుంచి అనే వరకు. అందువల్ల జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలా ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ రేపు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అవసరమైన కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ నుంచి అసెంబుల్డ్ కార్లను ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా నీకు ఒక ఎఫెక్టివ్గా ఉండేది పోర్ట్ కనెక్టివిటీ. ఎందుకంటే మీకు చెన్నై పోర్ట్ నుంచి మొదలుకొని మీకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది, నెల్లూరులో చెన్నై పోర్ట్ ఉంది. ఇలా సౌత్ ఇండియా అక్కడ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్ సెంటర్గా ఉంటుంది. అందువల్ల ఒకటి పోర్ట్ కనెక్టివిటీ, 2 మార్కెట్ కనెక్టివిటీ. సౌత్ ఇండియాలోనే 60% నమ్ముతాయి. ఆంధ్రప్రదేశ్ సదరన్ కోస్టు నుంచి గనక ప్రొడ్యూస్ అయ్యి ఎక్స్పోర్ట్ అయితే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఈజీ, సౌత్ ఇండియన్ మార్కెట్ క్యాటర్ చేయడం కూడా ఈజీ. సో ఇది పోర్ట్ కనెక్టివిటీ అలాగే మార్కెట్ కనెక్టివిటీతో పాటు పవర్ఫుల్ ఇకో సిస్టమ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ పార్సల్స్ కూడా రెడీ పెట్టారు. అంటే టెస్లా వాళ్ళు ఒప్పుకుంటే కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేదు. అయితే మహారాష్ట్ర వాళ్ళు కూడా మా దగ్గర ల్యాండ్ రెడీగా ఉంది అంటున్నారు. నీకు ఎప్పుడైనా ఒక ఫారిన్ కంపెనీ వచ్చినప్పుడు అసలు ఇండియన్ కంపెనీ పెట్టాలన్నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చే ల్యాండ్. ఈ ల్యాండ్ అక్విజిషను భూసేకరణ ఆ పునరావాసానికి భారీగా ఖర్చు అవుతుంది, వివాదాలు వస్తాయి, ప్రజల నుంచి నిరసన వస్తుంది. ఇదంతా పెద్ద ఛాలెంజ్. అయితే ఆంధ్రప్రదేశ్ చెప్పేదంటే ఈ ప్రాబ్లం లేకుండా మా దగ్గర రెడీమేడ్గా ల్యాండ్ ఉంది అని 3 సైట్స్ టెస్లాకు ప్రజెంట్ చేశారు. ఒకటి నెల్లూరు జిల్లాలో, అలాగే తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ. ఇక్కడ ఆల్రెడీ బ్యాటరీ ప్రొవైడర్సు, యాన్సిలరీ మ్యానుఫ్యాక్చరర్స్, ఇలాగే ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్, ఈ ఈకో సిస్టమ్ ఉంది. ఈ 2 కాకుండా అనంతపూర్లో కియా మోటార్స్ ఉంది. సో అక్కడ కూడా ఈకో సిస్టమ్ ఉంది. అందువల్ల ఇటు రాయలసీమలో కియా ఉన్న చోట అనంతపూర్లో కానీ, లేదు సదరన్ కోస్ట్లో నెల్లూరులో కానీ, శ్రీ సిటీలో కానీ పెట్టగలిగితే కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఇప్పటికే భారతదేశం నుంచి టెస్లా $1 billion to $2 billion వర్త్ కాంపోనెంట్స్ కొంటుంది. అంటే 100 కోట్ల నుంచి $200 కోట్ల. ఇప్పుడు కనుక టెస్లా ఫ్యాక్టరీ పెడితే $2 to $3 billion ఇన్వెస్ట్మెంట్ ఇది. అంటే 200 కోట్ల నుంచి 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అంటే సుమారు 17,000 కోట్ల నుంచి దాదాపు 25,000-26,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.
అందువల్ల పోర్ట్ కనెక్టివిటీ, మార్కెట్ కనెక్టివిటీ రెండైతే, మూడవది రెడీమేడ్ ల్యాండ్ అవైలబిలిటీ, నాలుగవది ఆల్రెడీ ఆటో ఇకో సిస్టమ్. శ్రీ సిటీలో కానీ ఇటు కియా మోటార్స్లో కానీ ఆల్రెడీ మీకు రెడీమేడ్ ఆటో ఇకో సిస్టమ్ కూడా ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ బెటర్ లొకేషన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు టెస్లా ప్రతినిధులు ఆల్రెడీ మహారాష్ట్రలో ల్యాండ్ చూశారని వార్తలు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపవచ్చు అని పొలిటికల్గా కూడా మోడీ ప్రభుత్వం పుష్ ఇస్తే గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్కు టెస్లా వస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి గ్లోబల్ ఇమేజ్, గ్లోబల్ ఇన్వెస్టర్స్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఇమేజ్ కూడా తోడవుతుంది కనుక నరేంద్ర మోడీ పొలిటికల్ పుష్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కు టెస్లా వచ్చుడు గ్యారంటీ. అట్లీస్ట్ పుష్ ఇవ్వకపోయినా, అడ్డుపడకపోయినా వస్తుంది. కానీ మా గుజరాత్ తీసుకెళ్ళాలి అని కనుక ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా కూడా వేదాంత ఫ్యాక్టరీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, ఇది 33,000 crore భారత ప్రభుత్వ రాయితీ ఉన్న కంపెనీ, 33,000 కోట్లు, 150,000 కోట్ల పెట్టుబడి. ఆ ఫ్యాక్టరీ మహారాష్ట్రలోని పూణే సమీపంలో పెట్టడానికి నిర్ణయం జరిగింది. ఆ వేదాంత చీఫ్ శరద్ పవార్కు సన్నిహితుడు కూడా. కానీ దాన్ని సడన్గా గుజరాత్ తీసుకెళ్లారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది, అయినా కూడా అది గుజరాత్కే వెళ్ళిపోయింది. సో అందువల్ల తెలంగాణకు వచ్చే చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా గుజరాత్ తీసుకెళ్లారు. కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళిపోయింది. ఆఖరికి సికింద్రాబాద్లో పెట్టే ఆయుష్ సెంటర్ గుజరాత్కి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ హైదరాబాద్లో పెడితే దానికి మరో పోటీగా గిఫ్ట్ సిటీ గుజరాత్లో వచ్చింది. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ కనుక పొలిటికల్ పుష్ ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా కనీసం అడ్డు తగలకపోతే చంద్రబాబు నాయుడుకున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్లో చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ రీత్యా టెస్లా ఆంధ్రప్రదేశ్కి రావడం గ్యారంటీ. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రావడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఒక ఇండస్ట్రియల్ ఇకోసిస్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ సర్వీసెస్ సెక్టార్ కన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో స్కిల్ అండ్ సెమీ స్కిల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంది. ఒకవేళ టెస్లాను సాధిస్తే చంద్రబాబు నాయుడుకి ఇది ఒక పెద్ద బిగ్ పొలిటికల్ బూస్ట్గా కూడా వస్తుంది. ఈవెన్ లోకేష్ కూడా ఇది ఒక పెద్ద పొలిటికల్ ఇమేజ్ బూస్టర్ అవుతుంది. ఎందుకంటే కియా మోటార్స్ వచ్చిన తర్వాత తీసుకొచ్చాక తెలుగుదేశం పార్టీ దాన్ని చాలా పెద్ద ఎత్తున బ్రాండ్ చేసింది. అందులో మీకు గుర్తుంటుంది 1990s ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ సెంటర్ను పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్లోబల్ ఐటీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్కు ఒక గ్లోబల్ ఐటీ చిరునామాను కల్పించాడు, ఐటీ డెస్టినేషన్ కల్పించాడు. బిల్ గేట్స్ బిల్ క్లింటన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇలాన్ మస్క్ను డొనాల్డ్ ట్రంప్ను కనుక తీసుకురాగలిగితే, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ప్రాబ్లం లేదు, మళ్ళీ అహ్మదాబాద్ ఏం పోతాడు. ఒకవేళ ఈసారి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ కనుక డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఇలాన్ మస్క్ కనుక వస్తే చరిత్ర 35 ఏళ్ళ 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అందులో మైక్రోసాఫ్ట్ వచ్చి బిల్ గేట్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ వస్తే ఒక పెద్ద ఐటీ ఇకో సిస్టమ్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ఏర్పడింది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇలాన్ మస్క్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ కనుక రప్పించగలిగితే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టాన్ని క్రియేట్ చేయొచ్చు, అందులో ఆటో ఇకో సిస్టాన్ని క్రియేట్ చేయొచ్చు. అందువల్ల ఇండియాలో ఆల్రెడీ మీకు మహేంద్ర, టాటా వంటి వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఫ్యూచర్. ఎందుకంటే రోజు రోజుకు డీజిల్ బేస్డ్, పెట్రోల్ బేస్డ్ కార్లు నిరుత్సాహపరుస్తున్నారు. గ్లోబల్ ట్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుగా, ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపుగా 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్సే గణనీయంగా ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా కూడా పెట్టుకుంది. అందువల్ల ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు పోర్ట్ కనెక్టివిటీ ఉంది, సౌత్ ఇండియాలో మేజర్ మార్కెట్ ఉంది, ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ కనెక్టివిటీ ఉంది, రెడీమేడ్ ల్యాండ్ ఉంది, ప్రోయాక్టివ్గా బిజినెస్ను అట్రాక్ట్ చేసే గవర్నమెంట్ ఉంది, అలాగే మీకు ఆల్రెడీ ఆటో ఇకో సిస్టమ్ ఉంది. చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ ఇమేజు, గవర్నెన్స్ ఇమేజు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇమేజ్ ఉంది. ఇక మిగిలిందల్లా నరేంద్ర మోడీ పొలిటికల్ పుష్. వీ హోప్ నరేంద్ర మోడీ విల్ హెల్ప్ ఇన్ టెస్లా కమింగ్ టు ఆంధ్రప్రదేశ్.
అట్లీస్ట్ విల్ నాట్ స్టాప్ టెస్లా కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు టెస్లా రావాలని ఆకాంక్షించుదాం. రప్పించే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ను అభినందించుదాం.